హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్రిప్టో వ్యాలెట్ సిరీస్. మనం లాస్ట్ వీడియోలో క్రిప్టో వ్యాలెట్స్ అంటే ఏంటో చూసాము. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ క్రిప్టో వ్యాలెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్రిప్టో వ్యాలెట్స్ని మనం 2 or 3 డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్, బేస్డ్ ఆన్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్. బేస్డ్ ఆన్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ మనకి 2 టైప్స్ ఆఫ్ వ్యాలెట్స్ ఉంటాయి. అవే కస్టోడియల్ వ్యాలెట్స్ అండ్ నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్. కమింగ్ టు కస్టోడియల్ వ్యాలెట్స్, జనరల్గా ఏ క్రిప్టో వ్యాలెట్స్కైనా ప్రైవేట్ కీస్ ఉంటాయి. కానీ కస్టోడియల్ వ్యాలెట్స్లో ఈ ప్రైవేట్ కీస్ అనేవి థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంటాయి. ఎగ్జాంపుల్ బైనాన్స్, కాయిన్ బేస్, జెప్పే, వజిరిక్స్, కాయిన్ డిసిఎక్స్. సింపుల్గా చెప్పాలంటే ఆల్ ఎక్స్చేంజ్ వ్యాలెట్స్ ఆర్ కస్టోడియల్ వ్యాలెట్స్. ఎందుకంటే మన ప్రైవేట్ కీస్ ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. కస్టోడియల్ వ్యాలెట్స్లో మనం సెండ్ అండ్ రిసీవ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పటికీ మన డబ్బు యొక్క పూర్తి కంట్రోల్ ఆ ఎక్స్చేంజెస్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్, నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్. నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్లో ప్రైవేట్ కీస్ అనేవి యూజర్స్ దగ్గరే ఉంటాయి కాబట్టి ఫండ్స్ పైన పూర్తి పవర్ అండ్ కంట్రోల్ యూజర్స్కే ఉంటుంది. ఎగ్జాంపుల్ ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, లెడ్జర్ అండ్ బ్రెడ్ వ్యాలెట్. ఈ నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్లో ఒకసారి కనుక ప్రైవేట్ కీ పోతే మన ఫండ్స్ అన్నీ పోయినట్టే, అవి ఎప్పటికీ రికవర్ చేసుకోలేం. కాబట్టి ఈ ప్రైవేట్ కీస్ని యూజర్స్ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ మనకి 2 టైప్స్ ఆఫ్ వ్యాలెట్స్ ఉంటాయి. అవే హాట్ వ్యాలెట్స్ అండ్ కోల్డ్ వ్యాలెట్స్. కమింగ్ టు హాట్ వ్యాలెట్స్, హాట్ వ్యాలెట్స్ ఆర్ నథింగ్ బట్ ఆన్లైన్ వ్యాలెట్స్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. ఇవి మనం ఎప్పుడైనా ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ వ్యాలెట్స్ని ఫ్రీక్వెంట్ అండ్ కన్వీనియంట్ యూసేజ్ కోసం బాగా వాడతారు. ఎగ్జాంపుల్ ఆల్ ఆన్లైన్ వ్యాలెట్స్ లైక్ ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, ఎక్స్చేంజ్ వ్యాలెట్ అండ్ వెబ్ వ్యాలెట్స్ ఇవన్నీ కూడా హాట్ వ్యాలెట్స్ కేటగిరీకి వస్తాయి. హాట్ వ్యాలెట్స్ అన్నీ ఆన్లైన్లో ఉండడం వల్ల హ్యాక్ అవ్వడానికి ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ హాట్ వ్యాలెట్స్ని చిన్న చిన్న అమౌంట్స్ స్టోర్ చేసుకోవడానికి మాత్రమే వాడటం మంచిది. నెక్స్ట్, కోల్డ్ వ్యాలెట్స్. కోల్డ్ వ్యాలెట్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా ఆఫ్లైన్లో ఉంటాయి కాబట్టి హ్యాకర్స్కి హ్యాక్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని వ్యాలెట్స్లో కోల్డ్ వ్యాలెట్స్ అనేవి మోస్ట్ సెక్యూర్డ్ వ్యాలెట్స్. జనరల్గా ఎవరైతే పెద్ద మొత్తంలో క్రిప్టోని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ కోల్డ్ వ్యాలెట్స్ అనేవి సూటబుల్. ఎగ్జాంపుల్ లెడ్జర్, ట్రెజర్ అండ్ పేపర్ వ్యాలెట్స్. నెక్స్ట్, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ వ్యాలెట్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ వ్యాలెట్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ వ్యాలెట్, హార్డ్వేర్ వ్యాలెట్ అండ్ పేపర్ వ్యాలెట్. కమింగ్ టు సాఫ్ట్వేర్ వ్యాలెట్. సాఫ్ట్వేర్ వ్యాలెట్స్, సాఫ్ట్వేర్ వ్యాలెట్స్లో ప్రైవేట్ కీ అనేది ఒక సాఫ్ట్వేర్లో స్టోర్ అయి ఉంటుంది. అగైన్ మనకి ఈ సాఫ్ట్వేర్ వ్యాలెట్స్లో కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవే వెబ్ వ్యాలెట్స్, మొబైల్ వ్యాలెట్స్ అండ్ డెస్క్టాప్ వ్యాలెట్స్. మన వ్యాలెట్ సాఫ్ట్వేర్ కనుక వెబ్లో రన్ అవుతే వాటిని మనం వెబ్ వ్యాలెట్స్ అంటాం. జనరల్గా ఈ వెబ్ వ్యాలెట్స్కి బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మెటామాస్క్, ఫ్యాంటమ్, crypto.com. మన వ్యాలెట్ సాఫ్ట్వేర్ కనుక మొబైల్ యాప్స్లో రన్ అవుతే వాటిని మొబైల్ వ్యాలెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ట్రస్ట్ వ్యాలెట్, బైనాన్స్ యాప్, వజిరిక్స్ మొబైల్ యాప్. మన మొబైల్ ఫోన్లో వాడే క్రిప్టో యాప్స్ అన్నీ కూడా మొబైల్ వ్యాలెట్స్ కేటగిరీకి వస్తాయి. నెక్స్ట్, డెస్క్టాప్ వ్యాలెట్. మన వ్యాలెట్ సాఫ్ట్వేర్ కనుక డెస్క్టాప్ పైన డౌన్లోడ్ చేసిన యాప్లో రన్ అవుతే వాటిని డెస్క్టాప్ వ్యాలెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ బైనాన్స్ డెస్క్టాప్ యాప్, ఎలక్ట్రమ్, ఎక్సోడస్. ఈ సాఫ్ట్వేర్ వ్యాలెట్స్ అన్నీ కూడా బోత్ కస్టోడియల్ అండ్ నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్, హార్డ్వేర్ వ్యాలెట్స్. హార్డ్వేర్ వ్యాలెట్స్లో ప్రైవేట్ కీ ఆర్ సీడ్ ఫేర్స్ అనేది ఒక హార్డ్వేర్ డివైస్లో స్టోర్ అయి ఉంటుంది. ఇది మనకి ఒక పెన్ డ్రైవ్ రూపంలో ఉంటుంది. హార్డ్వేర్ వ్యాలెట్స్ అన్నీ కూడా నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్ కేటగిరీకే వస్తాయి. అవుట్ ఆఫ్ ఆల్ హార్డ్వేర్ వ్యాలెట్స్ అనేవి మోస్ట్ సెక్యూర్డ్ వ్యాలెట్స్. ఎగ్జాంపుల్స్ లెడ్జర్, ట్రెజర్, కీప్ కీ, ఎలక్ట్రమ్ ఇవన్నీ కూడా హార్డ్వేర్ వ్యాలెట్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, పేపర్ వ్యాలెట్స్. మన వ్యాలెట్ యొక్క ప్రైవేట్ కీ ఆర్ సీడ్ ఫేర్స్ ఒక పేపర్లో రాసి పెడితే లేదంటే క్యూఆర్ కోడ్ రూపంలో ఎన్క్రిప్ట్ చేసి పెడితే వాటిని మనం పేపర్ వ్యాలెట్స్ అంటాం. పేపర్ వ్యాలెట్స్ లో మనం ప్రైవేట్ కీ రాసిన పేపర్ కనుక మిస్ అయితే మన ఫండ్స్ అన్ని పోయినట్టే. కాబట్టి వీటిని 3 to 4 డిఫరెంట్ లొకేషన్స్ లో సేఫ్ గా పెట్టుకోవడం మంచిది. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని వ్యాలెట్స్ ని సమ్మరైజ్ చేసి చూస్తే వాటిలో సెక్యూరిటీ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్చేంజ్ వ్యాలెట్స్, సాఫ్ట్వేర్ వ్యాలెట్స్, హార్డ్వేర్ అండ్ పేపర్ వ్యాలెట్స్. ఎక్స్చేంజ్ వ్యాలెట్స్ అనేవి లీస్ట్ సెక్యూర్డ్ ఉంటాయి. ఆ తర్వాత సాఫ్ట్వేర్ వ్యాలెట్స్ వస్తాయి. ఆ తర్వాత హార్డ్వేర్ వ్యాలెట్స్ వస్తాయి. ఎక్స్చేంజ్ వ్యాలెట్స్ లో ప్రైవేట్ కీస్ అనేవి ఆ ఎక్స్చేంజ్ యొక్క సెంట్రలైజ్డ్ సర్వర్ లో స్టోర్ అయి ఉండడం వల్ల ఈ వ్యాలెట్స్ మోస్ట్ వల్నరబుల్ టు హ్యాకింగ్ ఉంటాయి. అంటే హ్యాక్ అవ్వడానికి
చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. క్రిప్టో హిస్టరీలో మనం ఎక్స్చేంజ్లు హ్యాక్ అవ్వడం చూసాం. బైనాన్స్, కూకాయిన్ లాంటి పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు కూడా హ్యాక్ కి గురవ్వడం జరిగింది. ఇంకా క్రిప్టోపియా లాంటి ఎక్స్చేంజ్లు అయితే కంప్లీట్ గా క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. అందువల్ల ఈ ఎక్స్చేంజ్ లో పెద్ద మొత్తంలో కానీ లాంగ్ టర్మ్ లో కానీ స్టోర్ చేసుకోవడం అంత మంచిది కాదు. నెక్స్ట్, సాఫ్ట్వేర్ వ్యాలెట్స్. సాఫ్ట్వేర్ వ్యాలెట్స్లో ప్రైవేట్ కీస్ అనేవి ఆఫ్లైన్లో స్టోర్ అయినప్పటికీ ఇవి ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల హ్యాక్ అయ్యే చాయిసెస్ ఉంటాయి. నెక్స్ట్, హార్డ్వేర్ అండ్ పేపర్ వ్యాలెట్స్. హార్డ్వేర్ అండ్ పేపర్ వ్యాలెట్స్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండవు కాబట్టి వీటిని హ్యాక్ చేయడం అసాధ్యం. ఇవన్నీ కాదండి, ఇంతకీ ఏ వ్యాలెట్ వాడాలో చెప్పండి అంటారా? అక్కడికే వస్తున్నాను. ఫస్ట్ పాయింట్, మనం నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్నే వాడాలి. ఎందుకంటే దీంట్లో ప్రైవేట్ కీ అనేది థర్డ్ పార్టీ దగ్గర ఉండకుండా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. సెకండ్ పాయింట్, మనం చిన్న మొత్తంలో అమౌంట్స్ స్టోర్ చేయాలనుకుంటే నాన్ కస్టోడియల్ హాట్ వ్యాలెట్స్ని వాడాలి. ఎగ్జాంపుల్, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ ఎట్సెట్రా. నెక్స్ట్, మనం పెద్ద మొత్తంలో అమౌంట్స్ స్టోర్ చేయాలనుకుంటే నాన్ కస్టోడియల్ కోల్డ్ వ్యాలెట్స్ని వాడాలి. ఎగ్జాంపుల్, లెడ్జర్, ట్రెజర్ ఎట్సెట్రా. ఇదండి కంప్లీట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో వ్యాలెట్స్. నెక్స్ట్ పార్ట్ 3లో డిఫరెంట్ వ్యాలెట్స్ అండ్ వాటి యొక్క క్రియేషన్ ప్రాసెస్ని లైవ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అగైన్. సబ్స్క్రైబ్ టు క్రిప్టో దునియా ఫర్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఆన్ క్రిప్టో.